ఇది ఎలా అంటే రీప్లేస్మెంట్ అంటే మన ప్రెజెంట్ మన రైడర్ ఒక ఉన్నారు అంటే నేను అనుకోండి, నేను వెళ్ళి ఒక డెలివరీ చేసి వస్తా, కానీ ఆ ఐటమ్ ఏదైనా మిస్ అవ్వడం కానీ లేదా ఏదైనా చేంజింగ్ ఉండడం కానీ ఏదైనా డ్యామేజ్ అయితే వాళ్ళైతే రీప్లేస్మెంట్ పెడతారు. ఆర్డర్ మనకు వస్తుంది అంటే రీప్లేస్మెంట్ అని డిస్ప్లే అవుద్ది. స్టోర్కి వెళ్ళి మనమైతే ఆ ఐటమ్ని వాళ్ళు బుక్ చేసిన ఐటమ్ తీసుకొని ఆ ఐటమ్ పట్టుకొని డెలివరీ లొకేషన్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఉన్న ఐటమ్ చూసుకొని డ్యామేజ్ ఏం లేదు చూసుకొని ఆయనకు ప్రతి ఒక్క ఐటమ్కి బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ స్కాన్ చేసి అవన్నీ అయిపోయిన తర్వాత ఐటమ్ తీసుకొని ఈ ఐటమ్ ఇచ్చేవాళ్ళు. ఈ ఐటమ్ ఇచ్చుకొని మనం రిటర్న్ స్టోర్‌కి వచ్చాక అక్కడ ఆర్ఎస్ఐ ఉంటారు. అతనికి వచ్చి అయితే ఐటమ్‌ని ఇచ్చేస్తే వాళ్ళైతే మనకి కన్ఫర్మేషన్ చేస్తారు. కన్ఫర్మేషన్ చేశాక మనకైతే నెక్స్ట్ ఆర్డర్ వస్తది. లేదంటే ఆర్డర్ అయితే రాదు. ఇంకొక ఆర్డర్ ఏంటంటే మనకి క్యాన్సిల్ ఆర్డర్ అంటే రిటర్న్ ఆర్డర్ ఉంటది. అంటే ఈ 3 ఆర్డర్స్ అంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ ఎక్కడంటే స్టోర్ నుంచి ఈ రిటర్న్ ఆర్డర్ అనేది స్టోర్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఇదైతే మనం ఫస్ట్ అయితే డెలివరీ లొకేషన్ అంటే హోమ్ లొకేషన్ అనమాట. ఇప్పుడు ఏ కస్టమర్ ఉంటారో ఆ కస్టమర్ హోమ్ లొకేషన్‌కెళ్ళి ఐటెమ్‌ని సేమ్ ఇప్పుడు ఈ రీప్లేస్‌మెంట్